మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనము. నీవు వచ్చుకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్మని అర్ధరాత్రులేసి ప్రార్థన చేసిన స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే దేవుని నిన్నప్పుడు దేవుడే వాగ్దానం చేయించారు. అండ్ షార్ట్ చూడండి ఇక్కడ. అవునండి, దేవుడు మరి ప్రతిదినం కూడా మనకి నూతనమైన వాగ్దానం ఇస్తూ నూతనంగా బలపరుస్తున్న దేవునికి కోట్లాది స్తుతులు చెల్లించుకుంటూ మరి ఈరోజు మరి దేవుడు మరి ఇక్కడ ఏమంటున్నారంటే, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గుము అంటున్నారు. నేనే ఆయనని అంటున్నారు. నేను మొదటివాడిని కడపటివాడిని అంటున్నారు. నా హస్తం భూమి పునాది వేసిన అంటున్నారు. నా కుడి చేయి ఆకాశ వైశాల్యమును మరి వ్యాపింపు చేసిన అంటున్నారు. నేను వాటిని పిలువక ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచిన అంటున్నారు అనమాట. ఇంకా నీ ముచ్చుటకు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నా అంటున్నారు. నీకు ప్రయోజనాలు కలిగినట్టు నీ దేవుడైన యెహోవా నాకు నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన త్రోవ నడిపిస్తాను అంటున్నారు. నువ్వు నా ఆజ్ఞలన్నీ ఆలకింపవల్ల నేను ఎంతో కోరుచున్నాను అంటున్నారు. ఆలకించడం నీ క్షేమము నది వెళ్ళి ఉంటుంది అంటున్నారు. నీ నీతి సముద్ర తరంగములది ఉండును అంటున్నారు. నీ సంతానం ఇసుకలు విస్తారమగును అంటున్నారు. నీ గర్భఫలము దాని రేణువల్లి విస్తరించను అంటున్నారు. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరవబడదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. అవునండి, మనం 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము. మరి ఇంకా స్తుతియాగం చేస్తున్నాను. ఇంకా బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తానండి. కొత్త నిబంధన మొత్తం కూడా దేవుని కృప వలన మళ్ళీ ఇంకా మనం ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదనమాట. మనం విమోచకుడు ఆయనే, మనల్ని విడిపించేవాడు ఆయన అనమాట. మనతో యుద్ధం చేసేవారు ఆయన యుద్ధం చేస్తారనమాట. ఆయన నీతి నిత్యం నిలుస్తుంది, ఆయన రక్షణ తరతరంలో ఉంటుంది అనమాట. మన తను పొందిన తర్వాత మనకు స్వస్థతలు చేస్తారనమాట. ఏ ఆపదలు ఉన్నా కానీ విడిపించే దేవుడు ఆయన అనమాట. మనకి ధైర్యం తెచ్చుకుంటున్నారు, అన్ని భ్రంగా ఉంచుకోమంటున్నారు. ఆయన మనం ఎలా నడవాలో మనకి ఆయన నేర్పిస్తూ ఉన్నారు. మనం నడవలసిన తర్వాత ఆయన మనకి నడిపింపు చేస్తా అంటున్నారు. మనకు ఉపదేశం చేస్తానంటున్నారు దేవుడు. మన పిల్లలకి మనకి ఆయన ఉపదేశకుడుగా ఉంటారంట అంటున్నారు అనమాట. జనంలో ఐశ్వర్యం అనిపిస్తా అంటున్నారు. భూమి మీద సమస్య జనాల కంటే నేను ఇచ్చేస్తా అంటున్నారు. నేను పెద్దలని ఏవో స్వల్పస్తా అంటున్నారు. ఏవో 80 చుట్టూ ఆయన దూత కావాలని వారు రక్షిస్తుందని అంటున్నారు. దేవుడు మనకు ఆశ్రయం దొరుకునేనాడు ఆప్తకాలను నమ్మకం దేవుడు సహాయకుడు అనమాట. ఆయన తన వాక్కు పంపించి వారు బాగు చేస్తా అన్నారు. పండుగలోంచి ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు మంది విడిపించి దేవుడు అనమాట. నేను త్రోవకాలు చేసి దేవుడు ఎడారినది పద చేసి దేవుడు అనమాట. మన దేవుడు ఇతర తిరుగులో పాల్గొట్టే దేవుడు ఎనపక్కడ కొట్టే దేవుడు మన దేవుడు అనమాట. నేనే మీతో నిత్యదేమని చేస్తాను అంటున్నారు. దావీదు చూపిన శాస్త్ర కృపను నేను మీకు చూపుతాను అంటున్నారు అనమాట. దేవుడు నేను ఉపదేశం చేస్తాను, భయపడదు అంటున్నారు. నిన్ను నీ పిల్లలను నేను రక్షిస్తాను అంటున్నారు. మిమ్మల్ని మీ పిల్లల్ని మేము పోషిస్తాను అంటున్నారు. ప్రభు యొక్క ఆత్మ అక్కడ స్వతంత్రం ఉండదు. మీలో ఉన్న వాళ్ళ లోకంలో కంటే గొప్ప కనుక మీరు వారిని జయించానని చెప్పేసి మీరు అడిగిన వాటన్నీ మీరు పొందుకుంటారని భయపడద్దు, నేను విడిపిస్తాను, నేను తోడైనా నేను రక్షిస్తాకి నేను ప్రేమిస్తున్నాను కనుక విడవక నీడని చూచున్నాను. నన్ను ప్రేమించేవాడిని నేను ఆస్తికతల చేత నా విధులు నింపుతానని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడతారండి. నా వసతి నా కృప నీ తోడేంటే నన్ను నామం పెట్టి నీకు మిచ్చంపడదని చెప్పేసి దేవుడు మాట్లాడిన దేవుడు ఏదైనా మాకు అందరూ చేస్తుంది అదని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా ఉన్నతలో సరస్వతి మందిర ఘనమైన మనకి స్థుతి స్వతంత్ర మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు నేమ్ చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తట్టిన నాకు తెలిసిన కోరికలు తెచ్చిన బిడ్డలకి మంచి జరిగిన నిరుద్యోగ ఉద్యోగాలు తెచ్చండి. ఆది పరిస్థితుల ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వశ్వాసం నివేదనతో లేదండి రక్షణ రక్షణ తెచ్చండి. మిత్రులు రాని విషయాన్ని మీద సత్తుపంట కృపమని అతడు బాధ తెచ్చామని మా ప్రభుత్వ నేసుకృష్ణ ప్రసిద్ధమైన అడిగి పెట్టుకుంటూ ప్రదేశం ఉందండి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు ఆల్.